ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఉదయకాల శుభములను తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ప్రభు కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని, ఆశీర్వదించబడాలని, మీ ప్రతి ప్రార్థనకు ప్రభు సమాధానం ఇవ్వాలని, మీ ప్రతి అవసరతను అక్కరను దేవుడు తీర్చాలని మేము అనుదినము ప్రార్థన చేస్తూ ఉన్నాం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుతో అనుదిన ఆత్మీయ ప్రయాణం అనుదినము కొనసాగిస్తూ ఈ వాక్య భాగములో పాలిభాగస్తులైన నా ఆత్మీయమైన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైనటువంటి శుభములను తెలియచేస్తూ ఉన్నాను. నేటి దినవాక్యము యెషయా గ్రంథము 54వ అధ్యాయము 17వ వచనము. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసెదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఎంత అద్భుతమైనటువంటి మాటను మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నూతనమైన ఆయుధాన్ని దేవుడు ఈ దినమున మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకనే దావీదు మహారాజు 34వ దావీదు కీర్తన 4వ చరణంలో ఈ విధముగా అంటున్నారు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. హల్లెలూయా. ఎంత అద్భుతమైనటువంటి మాట. మనకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన మనలను తప్పిస్తారు. మనకు వ్యతిరేకముగా రూపించబడిన ఏ ఆయుధము వర్తిల్లదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. బైబిల్ గ్రంథములో ఇది అద్భుతమైనటువంటి సత్యము. దేవుని సేవకులపై శత్రువు యొక్క ఆయుధాలు ఏమీ కూడా పనిచేయవు. ఎందుకంటే మనము శక్తివంతమైనటువంటి ఆత్మీయ ఆయుధాలతో స్థిరపరచబడి ఉన్నామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రార్థన శక్తివంతమైనటువంటి ఆయుధం. మోషే ఈ ఆయుధాన్ని ఉపయోగించి శత్రువుపై విజయం అందించినట్లుగా దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఇదే ప్రార్థన అనే ఆయుధం ద్వారా పిల్లలు లేనటువంటి గొడ్రాలిగా ఉన్నటువంటి హన్నా గర్భము తెరవబడింది. ఈ ఆయుధాన్ని ఉపయోగించి దావీదు గొల్యాతును సంహరించాడు. ఇదే ఆయుధాన్ని ఉపయోగించుకొని దానియేలు సింహపు బోనులో నుండి విడిపించబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఈ గొప్ప ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని ఎస్తేరు శత్రువైనటువంటి హామాను కబంధ హస్తాల నుండి దేవుని ప్రజలను విడిపించింది. స్తుతి కూడా ఆత్మీయమైనటువంటి ఆయుధమే. యేసు ప్రభువారి యొక్క రక్తము ఎంతో శక్తివంతమైనటువంటి ఆయుధం. కనుకనే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసముతో ఇలాంటి ప్రార్థన అనే ఆయుధాన్ని ఉపయోగించుకొని మనము దేవుని సన్నిధానములో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతి పోరాటమును, ప్రతి యుద్ధాన్ని, ప్రతి శత్రువును, ప్రతి లేమిని కూడా మనము జయించగలమని దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అధైర్యపడక, శ్రమ వచ్చిందని కృంగిపోక, శక్తివంతమైనటువంటి నూతనమైనటువంటి ప్రార్థన అనే ఆయుధాన్ని మనము గనక చేత పట్టుకున్నట్లయితే జయ జీవితాన్ని మనము అనుభవిస్తామని ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. అట్టి కృప, ధన్యత, ఆశీర్వాదము వాక్యం వింటున్న దేవుని పిల్లలైన మీ అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా శత్రువును ఎదిరించుటకు విశ్వాసమును, ప్రేమను, స్తుతిని, ప్రార్థనని, శక్తివంతమైనటువంటి ఆయుధాలను ఉపయోగించుటకు మీరు మాకు సహాయము చేయండి తండ్రి. దావీదుతో పాటు మేము కూడా నీ యందు విశ్వాసం ఉంచుతున్నాము. మీ కృప మాకు దయచేయమని మేము మిమ్మలను వేడుకుంటున్నాం. మాకు కలిగిన భయములన్నిటిలో నుండి మీరు మమ్మలను తప్పిస్తున్నందుకే మీకు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తును శక్తి కలిగిన నామములో అతి వినయముతో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ప్రేమతో మీ సహోదరి శిల్ప జోసెఫ్.